ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలంగాణలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చేటట్టే కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్లు వేసిర్రు, దాని తర్వాత సుప్రీంకోర్టుకు పోయిర్రు. 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది మీద అనర్హత వేటు వేయాలని చాలా రోజుల నుంచి, ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తుంది లీగల్గా. కొన్న వారం 10 రోజుల కిందట మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఢిల్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి లాయర్లను కలిసి ఇంకా కావాల్సినటువంటి పేపర్లు కూడా ఇచ్చి ఈ కేసు మీద తొందరగా ముందుకు పోవాలని వాళ్ళ లాయర్లతో కూడా కలిసి చర్చలు జరిపొచ్చారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టుకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోయిర్రు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్లతో కలిపి దీన్ని కూడా విచారిస్తాము అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిందట. ఇలా 7 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపైన ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గీకి అందజేయాలని సుప్రీం ఆదేశించింది. అనర్హత పిటిషన్లపైన నిర్ణయానికి తగిన సమయం అంటే ఎంతో చెప్పాలని గత విచారణలోనే స్పీకర్ను కోరిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ అంటే దీని మీద ఇంకొక విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాని తర్వాత పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరెవరి మీద అంటే పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, హరికపుడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా ఇప్పటి వరకు స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. దీని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలోనే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఇప్పటికే అక్కడ ఉంది, కోర్టులో ఉంది. సో వాళ్ళ ముగ్గురితో పాటు ఈ 7 కూడా కలిపి విచారిస్తాము అని చెప్పింది. ఇప్పటివరకు అంటే చాలా రోజుల నుంచి కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీం చాలాసార్లు స్పీకర్కి చెప్పింది, అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది, మీరు ఎప్పట్లోగా ఈ కేసుకు సంబంధించినటువంటి దాని మీద రిపోర్ట్ ఇస్తారు అనేటువంటిది చాలాసార్లు నుంచి అడుగుతుంది. కానీ తొందరలోనే అనేటువంటిది చెప్తుర్రు. సో ఎంత టైం కావాలి, ఇంకా మీకు ఒక టైం లిమిట్ అనేటువంటిది చెప్పుర్రి, ఎంత టైంలోగా ఇస్తారు మీరు అని ఇవాళ సుప్రీంకోర్టు అడిగింది. నిజానికి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొంతమందేమో ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు అనుకోండి, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన మళ్ళీ పోటీ చేసిండు. మిగతా ఎమ్మెల్యేలు కొంతమంది కండువాలు కప్పుకొని వచ్చి మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్పిరా, లేదు అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, ఏదో దేవుడు కండువా కప్పుకున్నామని కొంతమంది, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నిధుల కోసం పోయి కలిసినామని కొంతమంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉప ఎన్నికలు ఫేస్ చేసేందుకు ధైర్యంగా లేరు. పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధినేత, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేసీఆర్తోని టచ్లోకి వచ్చిర్రు. చాలామంది ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. మొన్న కూడా బయటకు వచ్చినటువంటి కేసీఆర్ కూడా అదే చెప్పిండు కదా, కొడితే మామూలుగా ఉండదు అనేది. సో ఈ మొత్తం సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చేటట్టే కనిపిస్తుంది. ఎన్ని రోజులు టైం తీసుకుంటారు మీరు, టైం కావాలి అంటారు. అసలు ఎన్ని రోజులు టైం తీసుకుంటారు అనేది అడిగింది. అయితే ఇవాళ ఏం జరిగింది అసలు సుప్రీంకోర్టులో అనేది ఒకసారి మనం అడ్వకేట్తో మాట్లాడి చూద్దాం. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ఏం చెప్పింది, స్పీకర్కు ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చిర్రు అనేటువంటిది ఒక్కసారి మనం అడ్వకేట్ మోహిత్ రావు గారు ఉన్నారు, మోహిత్ రావు గారిని అడుగుదాం ఏం జరిగింది ఇవాళ అని. నమస్తే అండి మోహిత్ రావు గారు. నమస్తే అండి. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఏమన్నది కోర్టు, ఏమన్నది స్పీకర్కి ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చింది? సో మేము ఒక రిట్ పిటిషన్ 7 మంది ఎమ్మెల్యే మీద రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో అది ఈ రోజు జస్టిస్ గవాయ్ గారు, వినోద్ చంద్ర బెంచ్ కు రావడం జరిగింది, వాళ్ళ బెంచ్ ముందు. సో మేము మా వాదన వినిపించాము. ఈ 7 మంది ఎమ్మెల్యేల పైన మేము జూన్ లోనే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఫైల్ చేసినాము. వాళ్ళు పార్టీ మారారు, కండువాలు కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు వరకు మీరు డెసిషన్ తీసుకోలేదు స్పీకర్, కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు.
ఆల్మోస్ట్ 6-7 months అయినా కూడా నోటీస్ కూడా ఇవ్వలేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. జరిగిన వెంటనే బెంచ్ కూడా ఇమీడియట్ గా స్పందించి కోర్టు కూడా ఆల్రెడీ పెండింగ్ ఉన్న పాడి కౌశిక్ రెడ్డి గారు కేసుతో ట్యాగ్ చేయండి, ట్యాగ్ చేసి మీరు ఇమీడియట్ గా సర్వ్ చేయండి నోటీసులు. మీరు వాళ్ళ కౌన్సిల్ ఎవరైతే అపేర్ అయ్యారో ఫ్రైడే కేవేట్ మీద వాళ్ళకి ఇమీడియట్ గా సర్వ్ చేయండి అండ్ 10వ తారీఖు 2 కలిసి వింటాము, మేము వాళ్ళ దగ్గర నుంచి వింటాం, ఎన్ని రోజులలో డిస్పోజ్ చేస్తారు కేసుని అని అన్నారు. 10వ తారీఖు వాయిదా వేసినట్టున్నారు కదండి దీన్ని? అవునండి నోటీసులు జారీ అయినాయి. 10th వాయిదా పడ్డది. 10th కి ఇది ఆ కేసు ఈ కేసు కౌశిక్ రెడ్డి గారు 3 మీద వేశారు, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి. సో ఆ కేసు అండ్ ఈ మిగతా 7 మంది ఎమ్మెల్యేల పైన ఈ కేసు రిట్ పిటిషన్, ఈ 2 కలిపి వింటారు. ఈ 2 స్పీకర్ గారు ఒక టైం చెప్పాల్సి వస్తుంది కోర్టుకి, XYZ టైమ్ లో మేము పూర్తి చేస్తాము, డిస్పోజ్ ఆఫ్ చేస్తాము అని. సో వాళ్ళకి తప్పించుకోలేరు, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. 10 members అయితే 100% వాళ్ళు డిఫెక్ట్ అవుతారు, మళ్ళీ రీఎలక్షన్స్ తప్పకుండా వస్తాయి. అంటే ఇందులో ఒకటి చెప్తారు కదండి, ఇప్పుడు మామూలుగా ఏ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పార్టీలు మారినప్పుడు ఇట్లనే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కోర్టులకు పోతారు, కానీ కోర్టుకి స్పీకర్ని ఆదేశించేటువంటి రైట్స్ లేవు అనేటువంటిది చెప్తారు కదండి, అది ఇందులో కూడా వర్తిస్తుందా? అది తప్పండి. ఒక 6 జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీం కోర్టువి, ఎక్కడైతే స్పీకర్ కి డైరెక్షన్స్ కోర్టు ఇచ్చిందో. మీరు హైకోర్టు అండర్ 226, సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 వాళ్ళకి ఈక్వబుల్ జ్యూరిడిక్షన్ ఉంటదండి. వాళ్ళకి హైకోర్టుకి అయితే పవర్ ఉంటుందో సుప్రీం కోర్టు కూడా అదే పవర్ ఉంటది. సో హైకోర్టు గానీ సుప్రీం కోర్టు స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వడం తప్పు అన్నది దట్ ఈస్ రాంగ్. 6 కేసులు ఉన్నాయి, 6 కేసుల పైన సుప్రీం కోర్టు ఇప్పటి వరకు డైరెక్షన్స్ ఇచ్చింది స్పీకర్ కి. మొన్న రీసెంట్ గా మహారాష్ట్రలో సునీల్ ప్రభు అండ్ జయంత్ పాటిల్ ఈ 2 కేసులలో డైరెక్షన్ సుప్రీం కోర్టు ఇచ్చింది. సుప్రీం కోర్టు కేశం మేఘాచంద్ర జడ్జిమెంట్ అని 3 నెలల లోపల విచారణ జరపాలి అని క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది. జస్టిస్ నారిమన్ గారు ఇచ్చారు. అప్పుడు రాజేంద్ర సింగ్ రాణా అని ఒక కేసు ఉంది, దాంట్లో కూడా స్పీకర్ కి ఇచ్చారు. దాంట్లో సుప్రీంకోర్టు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళిందంటే వాళ్ళ మినిస్టర్లను బర్తరఫ్ చేసి అసలు ఆ మెంబర్స్ అందరినీ సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేసింది ఒక కేసులో. అదొకటి. అండ్ కేశంలో కూడా టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోవడంతో స్పీకర్ ని ఫైనల్ గా సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలని అసెంబ్లీలోకి రావద్దని చెప్పి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో లా హ్యాస్ ట్రావెల్డ్ అ లాట్ అండి. వీళ్ళు అది తెలియకుండా చెప్తున్నారు, జడ్జిమెంట్ లో చూడకుండా చెప్తున్నారు స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వలేరని. దట్ ఈస్ అన్ఫార్చునేట్, దట్ ఈస్ అ రాంగ్ ఆర్గ్యుమెంట్ మేడ్ బై ది స్టేట్. స్పీకర్ కి ఖచ్చితంగా డైరెక్షన్ ఇవ్వచ్చు. అంటే ఇంకొక విషయం కూడా అండి, మీరు చాలా రోజుల నుంచి ఈ కేసు మీద, అంటే చాలా నెలల నుంచి, మీరు ఇందాక మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, చాలా నెలల నుంచి ఈ కేసు మీద చాలా సార్లు డిస్కషన్స్ జరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు స్పీకర్ కనీసం ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదు కదా, ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు ఒకటండి, ఎండ్ ఆఫ్ ది డే స్పీకర్ బిలాంగ్స్ టు రూలింగ్ పార్టీ. he has to favor the ruling party. అందుకనే సుప్రీం కోర్టు జడ్జిమెంట్లలో ఈ వ్యవస్థ స్పీకర్ కి ఇవ్వద్దు డిసైడ్ చేసేది, ఇండిపెండెంట్ బాడీకి ఇవ్వాలని చెప్పి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో రాయడం జరిగింది మాట. ఒకప్పుడు కీహోటో హోలహాన్ అని కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ అండి. ఈ 10th స్కెడ్యూల్ అని ఉంటది. ఆ 10th స్కెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు పెట్టినప్పుడు దాని ఛాలెంజ్ లోకి వచ్చింది సుప్రీంకోర్టులో. ఛాలెంజ్ కి వచ్చినప్పుడు జేఎస్ వర్మ జడ్జి, 2 జడ్జిలు డిసెంట్ చేశారు 5 మందిలో. 2 డిసైడ్ చేసుకుంటే ఈ స్పీకర్ వ్యవస్థ దగ్గర పెట్టొద్దు, స్పీకర్ రూలింగ్ పార్టీ అని ఉంటాడు, ఆయన డిసైడ్ చేయడు, ఇండిపెండెంట్ బాడీకి ఇవ్వాలని చెప్పి అప్పుడు 1992లో ఫైండింగ్స్ ఇచ్చారు. దాని తర్వాత అది రిపీట్ చేసుకుంటే కీశంలో కూడా ఇండిపెండెంట్ బాడీకి ఇచ్చారు. ఇప్పుడు ఒకటి, ఆయన రూలింగ్ పార్టీ కాబట్టి ఆబ్వియస్లీ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు డిసైడ్ చేయడానికి, ఆయన డిసైడ్ చేయడు. సో కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ స్పీకర్ హీఈస్ సిట్టింగ్ యాజ్ అ జ్యుడిషియల్ ట్రిబ్యునల్. ఆయన స్పీకర్ కున్న ప్రివిలేజెస్ ఆయన అసెంబ్లీలు ఉంటాయి, అది లెజిస్లేటర్ ఉంటాయి, దోస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఆయన ఒక జడ్జిగా కూర్చున్నాడు, ఇంకో ట్రిబ్యునల్. ఇప్పుడు ఎన్సిఎల్టీ ఎలాగైతుందో అలానే ఇది ఒక ట్రిబ్యునల్. ఈ కేసులు విచారణ చేయడానికి కూర్చున్నాడు. అండ్ ఆయన జరిపిన విచారణ మీద హైకోర్టుకి రివ్యూ ఉంటది. సో ఇది స్పీకర్ అన్నిటికీ, అంటే స్పీకర్ ని డైరెక్షన్ ఇవ్వద్దు అని అనడం తప్పు. ఎందుకంటే స్పీకర్ ఈ సిట్టింగ్ యాజ్ అ జ్యుడిషియల్ ట్రిబ్యునల్. హీ వేర్స్ 2 hats అండి, జ్యుడిషియల్ హ్యాట్ ఒకటి, లెజిస్లేటర్ హ్యాట్ ఇంకోటి. అక్కడ హీ హాస్ అబ్సల్యూట్ ప్రివిలేజ్. అసెంబ్లీలో జరిగిన వాటి మీద ఆయనకి అబ్సల్యూట్ ప్రివిలేజ్ ఉంటది. కానీ ఈ రోజు హీస్ జస్ట్ అ ట్రిబ్యునల్. ఒక ఎన్సిఎల్టీ ఎట్లాగైతే ఒక ట్రిబ్యునల్ లో, ఎన్జిటి ఎట్లాగైతే ఒక ట్రిబ్యునల్ లో, ఇది కూడా ఒక ట్రిబ్యునలే. దానిపైన హైకోర్టు కి సూపర్వైజరీ జ్యూరిడిక్షన్ ఉంటది. అండ్ సుప్రీం కోర్ట్ కెన్ ఆబ్వియస్లీ పాస్ ఆర్డర్.
ఓకే, అట్లా అయితే ఇప్పుడు మీరు చెప్తున్న వివరాలన్నీ బట్టి చూస్తే అయితే బై ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదండి తెలంగాణలో. మ్యామ్ యూ మార్క్ మై వర్డ్స్, ఉమ్, బై ఎలక్షన్స్ 100% అవుతాయి. ఉమ్, అండ్ హీ కాంట్ వెయిట్. ఇప్పుడు ఒక 2 నెలలు అని చెప్పు, 3 నెలలు అని చెప్పు, హీ కాంట్ వెయిట్. ఉమ్, సుప్రీం కోర్టు వాచ్ లో ఉంటది ఈ కేసు. ఉమ్, 3 months అంటే 2 months అంటే 2 months లోపల హీ హ్యాస్ టు డిసైడ్. ఓకే. నో హీ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్, హీ హ్యాస్ టు డిసైడ్. అండ్ అది కోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకుంది. ఉమ్, అండ్ ఆయన 100% అది చేయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంకా 4 years ఉంది. అవును. ఆయన ఎంత చేసినా కూడా కొద్ది ఎక్స్టెంట్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు కానీ ఉమ్, దాని తర్వాత ఈ సుదీర్ఘ 4 years అయితే ఎక్స్టెండ్ చేయలేరు అవును, కదా. 4 ఏళ్ళు సాగదీయలేరు. సుప్రీం కోర్ట్ వాచ్ లో ఉంటది. అండ్ హీ హ్యాస్ టు డూ విత్ ఇన్ ది గివెన్ టైం. ఏ టైం అయితే చెప్తారో ఆ టైం లోపల చేయాలి. దట్ ఈస్ ది లా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అడ్వకేట్ చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే, మామూలుగా మన దగ్గర ఒక ప్రచారం ఉంటుంది. ఒక ప్రచారం ఉండడం ఏంటి అంటే, ఇప్పుడు అధికార పార్టీకి ఏ ఎమ్మెల్యేలు పోయినా కూడా వాళ్ళు ఏం చెప్తారు అంటే, అసలు ఏంది కోర్టులు ఏవి కూడా స్పీకర్ని డైరెక్ట్ చెయ్యవు, స్పీకర్కి చెప్తాయి కానీ ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి రూల్ ఏం లేదు, స్పీకర్కి అట్లాంటి ఏవి కూడా వర్తించవు అనేటువంటిది చాలామంది చెప్తారు. కానీ ఇప్పుడు మనం లాయర్తో మాట్లాడినప్పుడు అదే చెప్తున్నారు, అట్లాంటిది ఏమీ ఉండదు. ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయారు. వాళ్ళు ముందు అనుకుంది ఏంటి అంటే అసలు ఎల్పీనే విలీనం చేయాలనుకున్నారు. ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి ఒక టైంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే అసలు మేము ఇంకా గేట్లు ఎత్తలేదు, గేట్లు ఎత్తితే చాలా మంది ఎమ్మెల్యేలు వస్తారు అని అన్నారు. కానీ మరి సంవత్సరం నుంచి ఈయన గేట్లు ఎత్తలేదా, లేకపోతే గేట్లు ఎత్తినా కూడా రావడానికి ఎవరు రెడీగా లేరా? ఎందుకంటే పోయినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితే మనం చూస్తున్నాం కదా. చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే, వాళ్ళ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలే చాలామంది వాళ్ళ మంత్రుల మీదనే అసంతృప్తితో ఉన్నారు. చాలా చోట్ల మీటింగ్లు పెట్టుకుంటున్నారు, హోటళ్ళల్లో మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఫామ్ హౌస్లలో మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, చూస్తున్నాం మనం. ఆ ఎమ్మెల్యేలే ఓపెన్గా కూడా చెప్తున్నారు, మేము ఎక్కడ మీటింగ్లు పెట్టుకోలేదు అని కూడా చెప్తలేరు. ఎస్ మేము పెట్టుకున్నామని చెప్తున్నారు, మా మంత్రులు కొంతమంది కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. సో ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలే సంతృప్తిగా లేరు. ఇక వేరే పార్టీ నుంచి ఏడు నుంచి పోతారు, ఎట్లా పోతారు? సో ఎల్పీని విలీనం చేసుకుందాము అని అనుకున్నది కాలేదు. 10 మంది ఎమ్మెల్యేలు పోయిర్రు, ఆడ ఆగిర్రు, మిగతా ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి లేదు. ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉంటారో లేదో కనిపిస్తలేదు, ఉంటారో లేదో కూడా క్లారిటీ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటి దాంతోనే కొంతమంది మళ్ళా టీఆర్ఎస్ పార్టీ దిక్కు చూస్తున్నారు అని చాలామంది అంటున్నారు. సో ఏదేమైనా కూడా ఈ 10 మంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయిందో ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అంటుంది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు తొందరగా, సాధ్యమైనంత తొందరగా, అసలు మీకు ఎంత టైం కావాలి, ఎంత టైంలోగా దీని మీద ఒక డెసిషన్కి వస్తారు మీరు చెప్పాలి అనేటువంటిది సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది ఇవాళ. దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దాని మీద ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ కోర్టుకి చెప్పాల్సే ఉంటుంది. చెప్పిన తర్వాత అంటే సిచ్యువేషన్ చూస్తే అయితే ఇప్పుడు లాయర్తో మాట్లాడినటువంటి దాని ప్రకారం కావచ్చు, లేదు అంటే వేరే రాష్ట్రాలలో జరిగినటువంటి కేస్ స్టడీలను చూస్తే మాత్రం తెలంగాణలో 100కు 100% ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు రావడం ఖాయం అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.